మనం ఎవరినైనా చంపేసినా, ఎవరినైనా రేప్ చేసినా, ఎవరినైనా రేప్ చేసి కాల్చి చంపేసినా, ఎవరినైనా కిడ్నాప్ చేసినా, ఈ లా అండ్ ఆర్డర్ మనల్ని ఏం చేయలేదు, ఇది పటిష్టంగా ఈ రాష్ట్రంలో లేదు అనేటువంటి ధైర్యాన్ని ఇటువంటి సంఘటనలన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాయి. సామాన్యులు గత 15 మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం. 9వ తరగతి విద్యార్థిని రాంబిలి మండలంలో ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారి ఇలాకాలో అనేక ఇన్సిడెంట్స్ చూసాం. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ఇన్సిడెంట్స్, రాష్ట్ర వ్యాప్తంగా నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి ఇన్సిడెంట్స్, ఎన్ని మర్డర్లు అయ్యాయో, ఎన్ని అత్యాచారాలు అయ్యాయో, ఎన్ని కిడ్నాప్లు అయ్యాయో, ఎన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ని కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటిది గడిచినటువంటి సంవత్సరాల కాలంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. భార్య, పిల్లలు, మనవలు అందరూ కూడా. సీనియర్ నాయకుడు, మూడోసారి జెడ్పీటీసీ, గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం, సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంది. అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్తులో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ, ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం. అటువంటి వ్యక్తికే ఈ పరిస్థితి వస్తే మరి రేపు ప్రభుత్వం ఏ రకమైనటువంటి భరోసాని ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలకి, గిరిజనుల పట్ల వారికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో అనేటువంటిది దీంతో కల్పిస్తాం. గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అనేక మార్లు నేనే స్వయంగా స్థానిక ఆర్డీఓలతోని, స్థానిక కలెక్టర్తోని, ఎస్పీ గారితోని అనేక సందర్భాలు నేను స్వయంగా మాట్లాడాను. సరే, మిగిలినటువంటి నాయకులందరూ కూడా పాపం వారి చొరవ చూపించారు, వారి ప్రయత్నం వారు చేశారు. వారు కొనుక్కున్నటువంటి భూమి, సరే భూమిలో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు దాన్ని సార్ట్అవుట్ చేయాల్సినటువంటి బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి, రెవెన్యూ డిపార్ట్మెంట్. సార్ట్అవుట్ చేస్తుంటే అసలు ఆయన ప్రాణాల మీదకి వచ్చేది కాదు కదా. సరే, భూమి ఆయిందా లేకపోతే ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి, కానీ ఏంటి, ఎవరిది, ఎలాగా, హద్దులు ఏంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసుంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా. ఈరోజు ఈ స్థాయికి, ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యం, లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం, వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు. నేను కూడా కలెక్టర్ గారితో వాళ్ళతో చర్చించడం జరిగింది. వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులు పంపిస్తాం, పరిష్కారాన్ని చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఇందులో మేజర్గా కనిపించే ఇష్యూస్ అన్నీ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, దాన్ని ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తులు పైన మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం. డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు గుర్తించి చంపేశారు. చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టిని చంపించేశారు. 20 రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. అంటే ఇష్యూ ఎక్కడన్నా ఫ్లేరప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప, అసలు గుర్తించకపోతే ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకు వ్యవహార శైలి ఉంది. సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక 6గురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అంతటికి కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఎవరు ఏంటి అనేటువంటిది ఇంట్లో పూర్తి స్థాయి విచారణ, కింద నుంచి పై వరకు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సపోర్ట్ ఏంటి, ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు, ఇవన్నిటి కూడా పూర్తి స్థాయి విచారణ ఆ కుటుంబ సభ్యులకి, ప్రజలకి నమ్మకం కల్పించేటువంటి విధంగా ఈ ప్రభుత్వం కానీ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ యాక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబ పక్షాన మా పార్టీ నాయకుడు, మా పార్టీ సీనియర్ నాయకుడు, గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం మా పార్టీ కూడా దురదృష్టం.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకటవుతున్న మమ్మల్ని అందరినీ కూడా లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి వారు పంపించడం జరిగింది. శాసనమండలి ప్రతిపక్ష నాయకులు సత్యబాబు గారు కానీ, రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారు కానీ వారు కూడా తర్వాత వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారని చెప్పారు. నూకరాజు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం. గతంలో కూడా ఈయన తనకు వాళ్ళని ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు కూడా పోలీసులు ఎలాంటి అదే చెప్తున్నాం కదా, అంటే ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్ అనుకోండి, గతంలో ఏమి గొడవలు లేవని చెప్పాను అనుకోవడానికి. ఇదివరకు ఆయన మీద అటాక్ జరిగింది, ఆయనకి తల మీద కొట్టడం జరిగింది. గతంలో కూడా ఒక ఇష్యూ జరిగింది, పోలీసుల దగ్గరికి వెళ్ళారు, డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. దీనివల్ల అనవసరంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పని అన్నప్పుడన్నా అంటే పోలీసులు చెప్పేది ఏంటంటే రెండు పక్కల నుంచి కూడా బైండ్ ఓవర్ తీసుకున్నామని చెప్తున్నారు. అంటే బైండ్ ఓవర్ చేసినా సరే భయం లేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు అనేటువంటి దానికి, అంటే లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉందనేటువంటి దానికి, లా అండ్ ఆర్డర్ అంటే భయం ఉందా లేదా అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. సో డెఫినెట్గా ఇందులోని పార్టీలు తీసుకురావడం కానీ నాకైతే ఈ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచన కానీ అసలు ఆ ఉద్దేశం కూడా లేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే ఏ వ్యవస్థ అధికారంలో ఉన్నా ఆ వ్యవస్థల పట్ల ప్రజలకి భయం అనేటువంటిది, పోలీస్ విభాగం అంటే భయం ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే గౌరవం ఉండాలి, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అంటే ఏ పని ఆ పని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా చేస్తున్నారనేటువంటి నమ్మకం ప్రభుత్వం కల్పించాలి. అది కల్పించినప్పుడు ఏమవుతుందంటే మనం ఏం చేసినా ఇది ఒక ఆటవిక రాజ్యం, మనం ఏం చేసినా మనల్ని అడిగినోడు లేడు అనేటువంటి అభిప్రాయం ఎప్పుడైతే ప్రజలకు కలుగుతుందో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో దయచేసి అది లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ పట్ల గౌరవం, భయం అనేటువంటిది ఉండేటువంటి విధంగా పనిచేయాలనేటువంటిది మా తాలూకు రిక్వెస్ట్.